ఏమైందండి అట్లా తాక్కుని ఇంటికి వచ్చిళ్ళు? ఆఫీస్ టైం అయితే లేదా? ఆఫీస్కి వెళ్ళరా? ఏందే ఆఫీస్కి పోవాలన్నా? ఆఫీస్కి ఎందుకోసం పోవాలి? ఎవరి కోసం పోవాలి చెప్పు? ఎవరి కోసం సంపాదించాను నేను? ఎవరి కోసం పోవాలి? సరే అండి, మీరు ఆఫీస్కి వెళ్ళకుంటే ఏం కాదు, కానీ ఇట్లా తాక్కుని ఇంటికి వచ్చిందండి. ఆ బీర్సితోటి పడేయండి. ఏందే దీన్ని పడేయాలన్నా? దీన్ని పడేయాలన్నానే? నీ అమ్మ నువ్వు పెట్టిన బాధకు నేను దీన్ని ఎవరితో చెప్పాలనో ఏం చేయాలో నాకు అర్థం కాకుండా నా లోపల నేను పెట్టుకొని ఈ బాధను భరించలేకపోతానే. నేను నార్మల్ మైండ్ సెట్తో ఉంటే నాకు సెట్ అవుతలేదే. జర ఇది తాగుతానన్నా నాకు కొంచెం అన్న రిలీఫ్ వస్తుంది అమ్మా. ప్లీజ్ అండి, నాదే తప్పైందని చెప్పి ఒప్పుకున్నా కదా, క్షమించండి. మీ కాలు మొక్తా అండి, నేనే తప్పేసిన అండి. పాపం చేతులతోటి నా కాళ్ళని తాకుతాను అని దరిద్రమే అది. పాపం కొట్టు దాని నువ్వు నన్ను టచ్ చేయొద్దు, నాకు తాకద్దు, అసలు నువ్వు నా దగ్గరికే రావద్దు అంత. అట్లా అనకండి ప్లీజ్ అండి. రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్ళండి. ఆఫీస్కి వెళ్ళన్నా? నేను ఆఫీస్ నుంచి ఒక అర్ధ గంట లేటుగా వస్తే అనుమానమే. నెక్స్ట్ కొలీగ్స్ తోటి మాట్లాడినా వాళ్ళతో కలిసినా అనుమానమే. నా దోస్తు వాళ్ళతో కలిసి వాళ్ళతోటి కొంచెం టైం స్పెండ్ చేసినా అనుమానమే. ఇన్ని అనుమానాలు నడుమా నేను ఆఫీస్లో పోయి ఏం పని చేసుకుంటా చెప్పు? ఎందుకు ఆఫీస్కి పోవాలి? ఈ రోజు నుంచి ఆఫీస్ లేదు, ఏం లేదు, నీ ముందే ఉంటా, బరాబరి ఇట్లా తాక్కుంటేనే ఉంటా, గంతే ఇక. సరే అండి, ఈ విషయం మీ మధ్య నా మధ్యనే ఉంచండి. ఇటు అమ్మ వాళ్ళకి అర్థంకి తెలిస్తే తట్టుకోలేరండి. ఏమని చెప్పాలి చెప్పు? ఎవరికి ఏమని చెప్పుకోవాలి? ఇది 10 మందికి చాపింపేసి ఊరెంత చెప్పుకునే విషయం అనే ఇది. చెప్తే నీ ఇజ్జత్ ఎంత పోతుందో నా ఇజ్జత్ కూడా అంతే పోతుంది. మొగోని అయ్యింది పిల్లని కంట్రోల్ చేసుకోలేవారా? అట్లా చేస్తా అంటే నువ్వే మొగోని ఇలా చూసుకుంటున్నావు అని చెప్పేసి నన్ను అంటారే. ఇంకా నేను అత్తకు మామకు మా అమ్మకు చెప్పాను, నాన్న ఈ రోజు నుంచి ఎవ్వరు లేరే, నాకు ఎవ్వరు లేరు ఈ రోజు నుంచి, అందరు నాకు చచ్చినట్టే ఇక పో. వస్తే నీకు ఇప్పుడే చెప్తానా, నువ్వు పెట్టిన బాధ నార్మల్ బాధ కాదు చెప్తానా. ఈ బాధ నేను మర్చిపోయేంత వరకు ప్రతిరోజు ప్రతి క్షణం తాక్కుంటూనే ఉంటా, నేను ఇదే మత్తులు ఉంటా. నువ్వు కనుక నా జోలికి వచ్చినా, నాతో ఒక్క మాట మాట్లాడినా, ఇన్ని రోజుల వరకు నీ మీద నీ చేతులు వేసుకోలే, నేను అంటే ఏంటో చూపిస్తే ముందే చెప్తానా. ప్లీజ్ అండి, మీరు ఎట్లా అనకండి. మీరు ఇట్లా తాక్కుంటుంటే మీ హెల్త్ ఖరాబ్ అవుతుందండి. తాయి నా హెల్త్ అంతా ఖరాబ్ అయి సచ్చినా మంచిదే. నీ లేఖి ముఖం చూసుకుంటా నేను బతకాలనే. ఈ ముఖం చూసుకునే బదులు నేను సచ్చింది మంచిది. నీ అమ్మ నాకు పిల్లలే పుట్టరన్నారు ఇక. ఎందుకు ఇక? ఎందుకోసం ఈ జీవితం? ఎందుకోసం? ఎవరి కోసం ఈ జీవితం? చెప్పే, ఎవరి కోసమే ఈ జీవితం? ఎవరి కోసం? ప్లీజ్ అండి, అట్లా మాట్లాడకండి, మీరు తాగకండి. ఏలే అవ్వని నీకేం చెప్పిండే? నన్ను తాకనే తాగద్దు, నువ్వు నా దగ్గరికే రావద్దు. లేకిడ మొకందనా, ఈ రోజు నుంచి వెళ్ళి నీకు నాకు ఎట్లాంటి సంబంధం లేదు. అవ్వా శివ, ఇలా వాని బాధను భరించలేక ఎవరికి చెప్పుకోవాలని అర్థం కాక చిన్నగా వాడు తాగుడికి అలవాటేను. నువ్వే చెప్పు శివ, వాని ఇందులో ఎంత తప్పు ఉందో. బ్రో, ఇందులో మా బావ తప్పేం లేదు. మంచి బంగారం లేక ఉండే బావను మా చెల్లె ఖరాబ్ చేసింది. తప్పంతా మా చెల్లెరే. ఇవన్నీ మీకు తెలియక మీరు డైవర్స్ అని వాళ్ళిద్దరిని విలగొడదామని చూసి తప్ప అసలు ఏం జరిగిందని నిజం తెలుసుకోలేకపోయాళ్ళు. ఇప్పుడే నిజం తెలిసింది కదా, ఇక మీరే ఆలోచించుకోండి ఏం చేయాలో. ఇంకా అనేది ఏముంది బ్రో? తప్పంతా మా సైడ్ పెట్టుకొని నేను మా బావనన్నా ఇంకా విడాకులు ఇద్దాం అనుకున్నా. 3 సంవత్సరాల నుంచి వెళ్ళి మా బావ ఎంత అనుభవించింది అనేది నాకు ఈరోజు అర్థమవుతుంది. అదే బ్రో, వాడు ఇప్పుడిప్పుడే తాగుడు చిన్నగా బంద్ చేస్తాడు. నేను ఎట్లయినా అంత తాగుడు బంద్ చేసి హైదరాబాద్ తీసుకొని అంత నేను జాబ్ చేపిస్తా. ఈ విషయాలు నువ్వు ఎన్ని తెలిసినా తెలియనట్టే ఉండు. అందుకే నేను ఎప్పుడు కలిసినా ఒక 3 నెలలు 6 నెలలు టైం అని చెప్పినా వాడు ఇప్పుడే ఆ బాధ నుంచి కొంచెం బయటపడతాడు. అదే బ్రో,
ఇన్ని రోజులు బట్టి ఆయనను ఇన్ని మాటలు అన్నాం కానీ ఇక్కడ నుంచి ఆయనను ఎవ్వరు ఒక మాట అన్నా అసలు అననయ్యను, ఇక మీద కూడా ఎవ్వరు అన్నా ఊరుకోను. ఇన్ని నిజాలు చేసిన తర్వాత నువ్వు కూడా మీ చెల్లెని ఏమనకు శివ, వెళ్ళి మీ చెల్లెని అన్వేష్ వాళ్ళ ఇంటికాడ డ్రాప్ చేస్తా. ఓకే బ్రో, ఇప్పటికైనా నిజాలు చెప్పినందుకు చాలా థ్యాంక్స్ బ్రో.